హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫయా థాన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఇంకా అప్పుడు ఫయా వాళ్ళ గ్రాండ్ మాకి కాల్ చేస్తాడు. ఇంకా అతను వాళ్ళ గ్రాండ్ మాతో అంటాడు, ఇంకా గ్రాండ్ మా మీరు టెన్షన్ తీసుకోకండి, ఇంకా నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఇంకా నేను కొన్ని రోజుల తర్వాత మీతో కలవడానికి వస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది. ఇంకా అలా చెప్పి ఇంకా అతను కాల్ ని కట్ చేసేస్తాడు. ఇంకా దాని తర్వాత ఫయా తావీస్ ని చూస్తాడు. ఇంకా దాని తర్వాత అతను ఆ తావీస్ ని అతని మెడలో వేసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను నరంతో అడగడానికి ట్రై చేశాను ఇంకా అతనికి అప్పుడు ఏమైంది అని, కానీ అతనైతే చెప్పాడు ఇంకా అతనికి ఏం గుర్తు లేదు అని. ఇంకా ఇటువైపు థాన్ అంటాడు, ఇంకా సింగ్ చెప్పాడు ఇంకా అతనికి లైవ్ డిటెక్టివ్ టెస్ట్ జరిగింది అని. ఇంకా అందులో చూపిస్తుంది ఇంకా అతను అబద్ధం చెప్పడం లేదు అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారా ఏదైతే మనకు దీని గురించి చెప్పడానికి. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, లేదు. ఇంకా అప్పుడే అతని చేయి సోఫాకి తగులుతుంది. ఇంకా అప్పుడే థాన్ అతని దగ్గరికి వస్తాడు. ఇంకా అతని చేయిని చూస్తుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నీకైతే కొంచెం దెబ్బ తగిలింది, ఇంకా ఇప్పుడే నేను నీ గురించి బ్యాండేజ్ తీసుకొస్తాను. ఇంకా దాని తర్వాత థాన్ ఫయా చేయి మీద బ్యాండేజ్ ని పెడుతుంటాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నువ్వు నాకు ఏం ఎందుకు చెప్పలేదు, ఇంకా నేను నీ రూమ్ లో ఉంటున్నాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఒకవేళ నేను నీ ప్లేస్ లో ఉంటే ఇంకా నేను కూడా అలానే చేసేవాడిని, ఇంకా నేను నా గ్రాండ్ మాని వరిలో ఉంచాలనుకోను. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నువ్వు నాకు బ్యాండేజ్ పెట్టేశావా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, థ్యాంక్ యూ. ఇంకా దాని తర్వాత థాన్ ఫయా ఒక గాయం మీద బ్లో చేస్తుంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళు స్లోలీగా క్లోజ్ కి వస్తుంటారు. ఇంకా వాళ్ళిద్దరు ఒకరినొకరు కిస్ చేస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారో ఇంకా అప్పుడే థాన్ అంటాడు, ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు. ఇంకా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇంకా ఇది కేవలం ఫయా ఒక్క ఇమాజినేషన్ అని. ఇంకా ఇటువైపు థాన్ అంటాడు, ఫయా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా ఎప్పుడైతే నేను చిన్నగా ఉండేనో ఇంకా ఎప్పుడైతే నాకు దెబ్బలు తగిలేవో ఇంకా అప్పుడు నా గ్రాండ్ మా ఇంకా నాకు బ్యాండేజ్ పెట్టిన తర్వాత ఇంకా ఆమె నా గాయం మీద బ్లూ చేసేది. ఇంకా నువ్వు కూడా ఇంకా ఇది చేయగలుగుతావా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఒకవేళ నేను ఇలాగ చేస్తే ఇంకా మేబీ కావచ్చు నా సలైవా ఇంకా నీ గాయం మీద తగలొచ్చు, ఇంకా దీని వల్ల నువ్వు ఇన్ఫెక్ట్ కావచ్చు, ఇంకా నీకు స్కూల్లో నేర్పించలేదా. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా అయితే నేను నీ గాయాన్ని చెక్ చేయవచ్చా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా దాని అవసరం లేదు, ఇంకా డాక్టర్ నన్ను ఆల్రెడీ చెక్ చేసుకున్నాడు, ఇంకా ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా ఎందుకంటే ఇంకా నాకు మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంది, ఇంకా నాకు బాగా ఫీల్ కావడం లేదు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, సరే. ఇంకా దాని తర్వాత థాన్ ఎక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే వాళ్ళ డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఈ టైంలో ఎవరు వచ్చారు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, యాయి కావచ్చు, ఇంకా నేను అతనికి చెప్పాను నా బట్టలు తీసుకురా అని. ఇంకెందుకంటే నేను ఇంకెప్పుడు నేను నీ రూమ్ కి వస్తూ ఉంటాను కాబట్టి. ఇంకా దాని తర్వాత ఫయా డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా అక్కడ డాక్టర్ చార్థోల్ ఉంటాడు. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, ఇంకా నాకు తెలియదు నువ్వు ఇక్కడ ఉంటావు అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నాకు థాన్ తోని కొంచెం వర్క్ ఉంది, ఇంకా అయినప్పటికీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, ఇంకా నేను ఇక్కడ థాన్ ని చూడడానికి వచ్చాను, ఇంకా నేను ఇప్పుడు వస్తూనే ఉంటాను. ఇంకా అప్పుడు అతను రూమ్ లోకి వస్తూ ఉంటాడు అని అప్పుడు ఫయా అతని షోల్డర్ మీద చేయిని పెట్టేస్తాడు. ఇంకా దాంతో డాక్టర్ యొక్క ఐస్ గ్రీన్ అవుతుంటాయి. ఇంకా దాని తర్వాత డాక్టర్ ఫయా ఒక చేయిని తన షోల్డర్ దగ్గర నుండి జరిపేస్తాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఒక కార్నర్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా ఇటువైపు ఫయా అంటాడు, ఇంకా నాకు తెలియదు ఇంకా నువ్వు థాన్ కి ఎంత క్లోజ్, కానీ నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు నీ ప్లేస్ ని మర్చిపోకు, ఇంకా ఇదే బాగుంటుంది. ఇంకా నువ్వు అతని బ్రదర్ అయ్యి ఉండు, ఇంకా వీరిది అవ్వడానికి ట్రై చేయకు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న థాన్ కి ఇంకా మా టీం మెంబర్స్ కి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాల్సి ఉంది. ఇంకా నేను కోరుకోను ఇంకా నువ్వు అతనితో తరచూ కలవడానికి రావడానికి. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, ఎందుకు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను కోరుకోను ఇంకా థాన్ యాక్సిడెంటలీ ఇంకా మా కేసు యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా నీతో చెప్పాలని, ఇంకా దీని వల్ల మా టీం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా అది విని డాక్టర్ నవ్వుతుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నాకు నీ రీజన్ అసలు పర్సనల్ అనిపించడం లేదు, ఇంకా నేను నా బెస్ట్ ఇస్తాను ఇంకా నీ అడ్వైస్ ని వినడానికి. ఇంకా ఎప్పటి వరకైతే నీ టైం ఎండ్ అయిపోదు ఇంకా సరే కదా. ఇంకా అలా చెప్పి ఇంకా అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు డాక్టర్ అతని కార్ లో ఉంటాడు. ఇంకా అప్పుడు అతను అతని షర్ట్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా అప్పుడు అతని షోల్డర్ మీద గాయం అయిపోతుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, నేను నిన్ను అతన్ని నాతో దూరంగా తీసుకొని వెళ్ళనివ్వను. ఇంకా దాని తర్వాత మనం ఫయాని చూస్తాం. ఇంకా అతను సోఫా మీద పడుకుంటాడు. ఇంకా అతను తావీస్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా అతను అతని ఉన్న థాన్ యొక్క మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడే అతను తన ఐస్ ని
ఓపెన్ చేస్తాడు. ఇంకా అప్పుడు అతనికి నిద్ర పట్టదు. దాని తర్వాత అతను థాన్ రూమ్ లోకి వెళ్తాడు. ఇంకా అతను చూస్తాడు థాన్ బ్లాంకెట్ కప్పుకోలేదు అని. ఇంకా దాని తర్వాత అతను థాన్ కి బ్లాంకెట్ ని కప్పేస్తాడు. ఇంకా అతని ఫోర్ హెడ్ ని చెక్ చేస్తాడు. ఇంకా అప్పుడు అతను చూస్తాడు థాన్ కి ఫీవర్ ఉంటుంది అని. దాని తర్వాత అతను థాన్ కి బాత్ టవల్ ఇస్తాడు. ఇంకా థాన్ కి బాత్ టవల్ ఇచ్చిన తర్వాత అతను అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే థాన్ అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అతని దగ్గర పడుకోబెడతాడు. ఇంకా దాని తర్వాత ఫయా కూడా థాన్ దగ్గరే పడుకుంటాడు. ఇంకా దాని తర్వాత మనం మార్నింగ్ లో చూస్తాం. ఇంకా ఇటువైపు థాన్ పడుకొని ఉంటాడు. ఇంకా అప్పుడే ఫయా అతని మీద తన చేయిని పెట్టేస్తాడు. ఇంకా దాని వల్ల థాన్ నిద్రలేస్తాడు. ఇంకా అతను ఫయా ఒక చేయిని మలిచేస్తాడు. ఇంకా అతను అంటాడు నువ్వెవరు, ఇంకా నువ్వు ఇలా ఎలా వచ్చావు. అప్పుడు ఫయా అంటాడు నేను ఫయా, ఇంకా నువ్వు నన్ను వదిలేసాయి. ఇంకా దాని తర్వాత థాన్ అతన్ని వదిలేస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా నువ్వు ఇక్కడ ఎలా వచ్చావు, ఇంకా నేను నీ మీద ట్రస్ట్ చేయకపోతే అయిపో. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా నీకు నిన్న నైట్ లో ఫీవర్ ఉండే, ఇంకా నేను నీకు బాత్ టవల్ ఇచ్చాను. ఇంకా ఎప్పుడైతే నేను వెళ్ళబోయాను అని అప్పుడే నువ్వు నన్ను పట్టుకున్నావు. ఇంకా అప్పుడు నువ్వు నన్ను హక్ చేసుకున్నావు. ఇంకా నువ్వైతే నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా నువ్వు నేను నైట్ మొత్తం ఇంకా నన్ను టైట్ గా హక్ చేసుకుని పడుకున్నావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా రియల్ గా నేను నిన్ను టైట్ గా హక్ చేసుకున్నానా. ఇంకా అప్పుడు ఫయా అంటాడు హా. ఇంకా అప్పుడే థాన్ కి కాల్ వస్తుంది. ఇంకా అప్పుడు అతను తన కాల్ ని పిక్ చేస్తాడు. ఇంకా అప్పుడు అతనికి బాబాజీ నుండి కాల్ వస్తుంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు బాబాజీ ఇంకా నేను నా కేసులో బిజీగా ఉండే, సో అందువల్లనే నేను మీకు కాల్ చేయలేకపోయాను. ఇంకా అప్పుడే థాన్ దగ్గరికి ఫయా వస్తాడు. ఇంకా అతను అంటాడు ఇంకా నువ్వు ఫోన్ ని స్పీకర్ మీద పెట్టు, ఇంకా నేను కూడా వినాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా విక్టమ్ ఆల్ ఆఫ్ సడన్ గా అటాకర్ అయిపోయాడు. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా ఎలాగైతే నీ మైండ్ దగ్గర హేటర్ ఉన్న యాంగర్ ఉంటుందో ఇంకా అప్పుడు నువ్వు కూడా ఇలానే అయిపోతావు. ఇంకా ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకా నీ మైండ్ ఫుల్ ఇంకా అది నీ స్ట్రెయిన్. ఇంకా నువ్వు మైండ్ ఫుల్ గా ఉంటే ఇంకా అది నీ గురించి బాగుంటుంది. ఇంకా నువ్వు మెడిటేషన్ కూడా చేస్తూ ఉండు. ఇంకా అప్పుడే ఫయా అంటాడు కానీ కొంతమంది ఉన్నారు ఇంకా ఇలానే చెడ్డగా చేయాలనుకుంటారు. ఇంకా వాళ్ళ అసలు టెన్షన్ ఉండదు. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోకు, ఇంకా నువ్వు నీ వర్క్ మీద ధ్యాస పెట్టు. ఇంకా ఇటువైపు ఫయాకి అప్పుడే ఇంకా అతని సిస్టర్ నుండి మెసేజ్ వస్తుంది ఇంకా గ్రాండ్ మా ఆమె హెల్త్ బాగాలేదు అని, సో అందువల్లనే నువ్వు త్వరగా రా. ఇంకా దాని తర్వాత ఫయా థాన్ తో అంటాడు ఇంకా నేను వెళ్తున్నాను. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు థాన్ బాబాజీతో మాట్లాడుతుంటాడు. ఇంకా అప్పుడు బాబాజీ అతనితో అడుగుతాడు ఇంకా ఆ డాక్టర్ కూడా ఇంకా నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు లేదు, కానీ అతను అప్పుడప్పుడు ఇంకా నాకు చెక్ చేయడానికి వస్తాడు. కానీ ఫయా అతన్ని హేట్ చేస్తాడు. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా ఇది బాగుంటుంది, ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అవాయిడ్ చేయమను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా ఫయా ఎప్పుడు నా మాట వినడు, ఇంకా ఎప్పుడు అతను నా వెనకాలనే తిరుగుతుంటాడు. ఇంకా దాని తర్వాత బాబాజీ కాల్ని కట్ చేసేస్తారు. ఇంకా అతను మందిర్కి వెళ్ళిపోతాడు. ఇంకా అతను అక్కడ పూజ చేస్తూ ఉంటాడు. వైపు ఫయా వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఇంకా అతను వాళ్ళ సిస్టర్ తో అడుగుతాడు ఇంకా గ్రాండ్ మా ఎక్కడ ఉంది అని. ఇంకా అప్పుడు వాళ్ళ సిస్టర్ చెప్తుంది ఇంకా గ్రాండ్ మా పైన ఉంది. ఇంకా దాని తర్వాత అతను పైకి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే వాళ్ళ గ్రాండ్ మా కిందికి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇంకా ఎవరికి హెల్త్ బాగాలేకుండే, ఇంకా నువ్వైతే చెప్పావు ఇంకా నువ్వు కొన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తావు అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా ఈమె నాకు మెసేజ్ చేసింది ఇంకా మీ హెల్త్ బాగాలేదు అని. ఇంకా దాని తర్వాత వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ సిస్టర్ వైపు చూస్తుంది. ఇంకా దాని తర్వాత ఫయా వాళ్ళ సిస్టర్ ఫయాని సైడ్ లోకి తీసుకొస్తుంది. ఆమె అంటుంది గ్రాండ్ మా చాలా కష్టంగా తింటుంది, ఇంకా అసలు పడుకోవడం కూడా లేదు. ఇంకా అందువల్లనే నాకు అనిపించింది ఇంకా ఆమె నిన్ను చాలా మిస్ చేస్తుంది అని. అప్పుడు ఫయా అంటాడు నువ్వు మళ్ళీ నన్ను ట్రిక్ చేసావు. ఇంకా అప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది నేను సీరియస్ గా ఉన్నాను, ఇంకా ఎప్పటి నుండి అయితే నువ్వు వెళ్ళావో ఇంకా గ్రాండ్ మా అసలు బాగాలేదు, ఇంకా ఆమె ఎప్పుడు కోపంలోనే ఉంటుంది, ఇంకా అసలు తినడం లేదు. ఇంకా నాకు చాలా అప్సెట్ గా కూడా కనిపిస్తుంది. ఇంకా నాకు అనిపిస్తుంది నువ్వు ఆమెతో క్షమాపణ అడుగు. ఇంకా అలా చెప్పి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత ఫయా వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు గ్రాండ్ మా ఇంకా ఎలాగైతే నా వర్క్ అయిపోయిందో ఇంకా నేను మిమ్మల్ని చూడడానికి వచ్చేసాను. ఇంకా నాకు అనిపించింది ఇంకా మీ హెల్త్ బాగాలేదు అని, ఇంకా ఎందుకంటే నాకు మీ టెన్షన్ అయింది. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇంకా నువ్వు నాతో ఇలాంటి మాటలు మాట్లాడకు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు గ్రాండ్ మా ప్లీజ్ ఇంకా మీరు నాతో కోపంలో ఉండకండి, ఐఎమ్ సారీ. ఇంకా ఈసారి గ్రాండ్ మా ఇంకా అతన్ని బుక్ తో కొడుతుంది. ఇంకా అప్పుడు అతనికి అది చాలా దెబ్బ తగులుతుంది. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది నీ చేతికి ఏమైంది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఏం లేదు. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇంకా నువ్వు నీ షర్ట్ ని విప్పి నాకు చూపెట్టు.
ఇంకా నాకు అనిపిస్తుంది నీకు హర్ట్ అవుతుంది అని. ఇంకా దాని తర్వాత గ్రాండ్ మా అతని జాకెట్ ని తీసేస్తుంది. ఇంకా అతని చేయి మీద ఉన్న దెబ్బని చూస్తుంది. ఇంకా ఆమె అంటుంది ఇంకా నాకు తెలియదు నీ జాబ్ ఇంత డేంజరస్ అని. ఇంకా ఆమె అంటుంది ఫ్రానీ ఇంకా నువ్వు తొందరగా రా, ఇంకా నువ్వు నీ బ్రదర్ ని చూడు, ఇంకా అతనికి ఎంత గాయం కలిగిందో. ఇంకా దాని తర్వాత ఫ్రానీ అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు గ్రాండ్ మా అంటుంది నువ్వు నాకు దీని గురించి ఎందుకు చెప్పలేదు. ఇంకా అప్పుడు ఫ్రానీ అంటుంది ఇంకా ఎందుకంటే నాకు ఫయా చెప్పాడు, ఇంకా నేను దీని గురించి మీకు చెప్పొద్దు అని, లేకపోతే మీరు ఇతని గురించి టెన్షన్ లో ఉండేవారు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా ఇది చిన్న గాయమే, ఇంకా ఇది ఏం పెద్దది కాదు, ఇంకా ఇప్పుడు నాకు బెటర్ ఫీల్ అవుతుంది, అందువల్లనే మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి. ఇంకా అప్పుడే ఫ్రానీ అంటుంది ఇంకా ఫయా నువ్వు ఇదంతా చెప్పకు. ఇంకా అప్పుడు గ్రాండ్ మా ఫయాతో అంటుంది ఇంకా నీకు అనిపిస్తే ఇంకా నేను ఓవర్ రియాక్ట్ చేస్తాను అని, ఇంకా నువ్వు నాతో ఉండకు, ఇంకా సరే నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాను. ఇంకా అలా చెప్పి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు ఫ్రానీ ఫయాతో అంటుంది ఇంకా నువ్వు చాలా బ్యాడ్. ఇంకా ఇప్పుడు ఆమెకి ఇంకా చాలా కోపం వస్తుంది. ఇంకా నువ్వు ఎందుకు ఇలా చెప్పావు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇప్పుడు నేనేం చేయాలి. ఇంకా అప్పుడు ఫ్రానీ అంటుంది ఇంకా నువ్వు ఇంట్లోనే ఉండవు, ఇంకా మాతో కలిసి డిన్నర్ చేయి, ఇంకా దాని తర్వాత నువ్వు ఆమెతో మాట్లాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఆమె నిన్ను క్షమిస్తుంది. ఇంకా అది చెప్పి ఫ్రానీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత ఫయా అతని రూమ్ కి వచ్చేస్తాడు. ఇంకా చైర్ మీద కూర్చుంటాడు. ఇంకా అతను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అతను అతని స్కెచ్ బుక్ లో ని గీస్తుంటాడు. అలా చేస్తూ అతనికి నిద్ర వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు అతనికి డ్రీమ్ లో ఇంకా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కనబడుతుంది. ఇంకా ఆమె అంటుంది ఫైనల్లీ మనం మళ్ళీ కలిసాము. ఇంకా అప్పుడు ఫయా అమ్మాయిని చూసి ఇంకా అతను అడుగుతాడు ఇంకా నువ్వెవరు, ఇంకా నువ్వు ఎందుకు నా డ్రీమ్ లోకి వస్తావు. ఇంకా అప్పుడు అమ్మాయి అంటుంది ఇంకా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా, ఇంకా నువ్వు నీ ఐస్ బదులు నీ హార్ట్ ని యూజ్ చేయి, ఇంకా దాని వల్ల నువ్వు ఫైనల్లీ నన్ను చూడగలుగుతావు. దాని తర్వాత ఫయా ఆమె దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా అతను చూస్తాడు ఇంకా ఆ అమ్మాయి థాన్ అని. ఇంకా అప్పుడు అతను ఆల్ ఆఫ్ సడన్ గా మాయమైపోతాడు. ఇంకా దాని తర్వాత అతను వెనకాల తిరిగి చూస్తాడు. ఇంకా ఎక్కడైతే అక్కడ ఒక పెద్ద డెమన్ ఉంటుంది. ఇంకా అది చూసి ఫయా షాక్ అయిపోతాడు. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.